हमारे मुल्क में मुसलमानों के माशी हालात मौजूदा दौर में बड़ा ही अजीबोगरीब मोड़ इख्तियार कर गए हैं। शहर हैदराबाद के ऊपर पुलिस स्टेशन में इलाके के घरों में काम करने वाली एक खातून समीना बेगम ने शिकायत दर्ज करवाई कि जयश्री और अनुसुया नामी खवातीन ने उसके 45 दिनों के बच्चे को लेकर 40,000 रुपये देने का वादा किया और सिर्फ 20,000 रुपये ही अदा किए। और तो और अनुसुया ने जोर देकर कहा कि अगले बच्चे के वक्त उसे 40,000 देगी। पुलिस की तफ्तीश ने बताया कि ये बच्चों की तिजारत का रैकेट है जो कि कम कीमत में बच्चे खरीद कर ज्यादा रकम में दूसरों को बेच देते हैं। लिहाजा 4 बच्चों वाली ये गरीब खातून समीना बेगम में इस मौके पर अपने बच्चे को बेच देने का कोई गम नजर नहीं आया, बल्कि वो कम रकम देने की शिकायत के साथ पुलिस से रुजू हुई है। उप्पल पुलिस स्टेशन के सब इंस्पेक्टर श्री रवि कुमार ने आज खबर दी कि इस सिलसिले में जुवेली जस्टिस एक्ट के तहत एक केस दर्ज करके जयश्री और अनुसुया को हिरासत में लेकर तहकीकात शुरू कर दी गई है और फिलहाल उस मासूम बच्चे को अमीरपेट में वाक़ई शिशु विहार मुंतकिल कर दिया गया है। ఆమె నీకు ఎంత అమౌంట్ ఇవ్వాలి? మొత్తం 50 ఎంత ఇవ్వాలి? మీ ఓనర్ ఎంత ఇవ్వాలి నీకు అమౌంట్? 20,000 ఇచ్చాడు. 20,000 ఇచ్చాను అంటే బాబు నువ్వు ఇచ్చినందుకు నీకేమో అమౌంట్ ఇచ్చిరా వాళ్ళు? ఇచ్చిరా అని అంటున్నా. ఎందుకు ఇచ్చేసినావు అంటే ఇప్పుడు నాకు 4 ఉన్నారు కదా పిల్లలు. నాకు సాధానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. భర్త నాకు వదిలేసినాడు లేడు, నాకెవరు చూసేటోళ్ళు లేరు. అమ్మలు చూసేటోళ్ళు నా జిమ్మేదారితోనే నేను పిల్లలని కష్టం చేసుకుని బతికిస్తున్నాను. అట్లా అని ఇక అంటే మరి లేని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు సాదుకుంటారు, తప్పేం లేదు కదా. వాళ్ళకి ఆస్తి అవన్నీ ఉంటుంది. మీ బాబు ఎక్కడైనా మంచిది, వాళ్ళైనా సాదేది నువ్వైనా సాదేది మంచిగా ఉంటాడని అంటే ఈమెతో కల్పించింది. జయశ్రీ అంటే పిల్లల్ని ఇచ్చేటప్పుడు కల్పించింది. సరే ఇక్కడనే ఇది అమర్పేట. మేము ఇక్కడ ఉన్నాం, మేము బొల్లారం మాది. ఎవరు జయశ్రీ ఈమె వీళ్ళ చెల్లె మా ఇంటి పక్కకు ఉంటది బొల్లారంలో. గుడి కూడా పూజ చేయడానికి అప్పుడప్పుడు వస్తుంది. అయితే ఈమె నాతో మాట్లాడి ఏంటి నీకు మళ్ళీ కట్టుతున్నా అంటే అవును, నాకు 3 పిల్లలు ఉన్నాయి, కట్టుతున్నా అంటే అవును కట్టుతున్నా అంటే మళ్ళీ ఏంటి నీ భర్త వస్తున్నాడు. నా భర్త వదిలేసిన నా బాధ నేను పడుకుంటా, ఎవరికి ఎందుకు చెప్పుకోవాలి, ఎట్లనో నేను పడుకుంటున్నా, నేను సన్నాయిస్తాను. మళ్ళీ ఇట్లా చదువుతావు, ఇప్పుడు నీ దగ్గర పైసలు కూడా లేవు, లేని వాళ్ళకి ఇచ్చేస్తే కదా వాళ్ళన్నా చూసుకుంటారు బాగా అని అనేసి సరే అని ఆమె నాకు కల్పించింది. కల్పిస్తే ఈమెతో మాట్లాడి సరే అక్క అయితే సరే అక్క ఎవరైనా బతికేడు ఎక్కడైనా ఇచ్చిన ఇస్తే ఇక ఆమెకి నాకు ఇప్పుడు గొడవలు అయిపోయినాయి మొత్తం. ఇట్లా నేను కల్పిస్తే నువ్వు ఇచ్చినావు, నీ ఇష్ట ప్రకారం ఇచ్చినావు అని ఆమె చెప్తుంది. ఇష్ట ప్రకారం అయితే నాకు ఇది అంబర్పెట్టి ఈమె ఇక్కడ ఉంటుందని నేను కాల్చుకొని ఆడికెళ్ళి ఇచ్చి ఈమెకి ఇయ్యలే కదా. ఈమె వల్ల ఈమె కల్పిస్తేనే నేను ఆమెకు పరిచయం అయింది. డైరెక్ట్ అయితే ఆ బోలారంకి వెళ్ళి వచ్చి ఇక్కడ దుంకి అయితే నేను పిల్లని ఇచ్చేయలేదు. అట్లయితే నేను చేయలే కదా అంత పని. ఎవరికి ఇచ్చారు మరి? ఎంతకి ఇయ్యలే, ఇచ్చినా నేను ఆమె తీసుకుంది. అంటే డబ్బులు మామూలు ఇట్లానే ఇచ్చినాం. ఇక ఆమె అన్నది నీ పిల్లలు కూడా ఉన్నారు కదా, పోనీ నేను నీ పిల్లలకు పట్టాలి అవి ఇచ్చేస్తాను, హెల్ప్ ఇచ్చేస్తాను అట్లా ఆమె తీసుకు